భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే తాను స్వాధీనం చేసుకున్న భూభాగంలో కొంతవరకు లైన్ ఆఫ్ కంట్రోల్లో కొంతవరకు 150 కిలోమీటర్ల వెనక్కు తగ్గడం, దాంతోపాటు వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ట్రేడ్ మార్గాలు అంటే భారతదేశానికి చైనాకున్న ట్రేడ్ మార్గాలు తెరవడం, అట్లాగే యాత్రా స్థలమైన మానస సరోవర్ విషయంలో కూడా మెరుగ్గా స్పందించడం, ఇవన్నీ విదేశాంగ మంత్రి మన భారతదేశంలో పర్యటించిన సందర్భంగా జరిగినాయి, చూసాం మనం. కనుక చైనా నమ్మదగ్గ మిత్రువా కాదా అనే ప్రశ్న ఇప్పుడు వస్తున్నది. నేను స్పష్టంగా చెప్తున్నాను, అమెరికా మాత్రం నమ్మదగ్గ మిత్రువు కాదు, చైనా నమ్మదగ్గ మిత్రువు, మన రష్యా నమ్మదగ్గ మిత్రువు. చైనా కూడా నమ్మదగ్గ మిత్రువు కాదా అవునా అని తెలుసుకోవాలంటే నా ఉద్దేశం ఏంటంటే అమెరికా కంటే నమ్మదగ్గ శత్రువు చైనా అంటున్నాను. ఈ మాట అంటున్నాను, నమ్మదగ్గ శత్రువు, నమ్మదగ్గ మిత్రువు కాదు. నమ్మదగ్గ శత్రువు ఎందుకు అంటున్నానంటే శత్రువు అయినా సరే కొన్ని నైతిక విలువలు పాటిస్తుంది చైనా. కానీ దుర్మార్గంగా స్నేహం చేస్తూ పాకిస్తాన్ను ఇండియాను ఒకే ఘటన కట్టి రెండు ఒకటే అని గట్టిగా మాట్లాడితే పాకిస్తానే మంచి దేశం అని చెప్పి అక్కడ సైన్యాధ్యక్షులను విందు చేసి విలాసాలు చేసుకొని అమెరికా అధ్యక్షులు ఎవరున్నా సరే మనకు నమ్మదగ్గ మిత్రుడు కానే కాదంటున్నాడు. అమెరికా దేశమే నమ్మదగ్గ మిత్రుడు కాదు. వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంటారు. మనం కూడా అదే రకంగా వాళ్ళతో వ్యవహరించాలి. ఇక ఎవరి మీద కోపంతోనో ఎవరి పక్కలో ఉండడం అనేది మాట వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే రష్యా, ఇండియా, చైనా RIC ఇది సాకారమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నాను. ఒకవేళ చైనా ఏమైనా తోక జాడించినా, చైనా ఇంకో రకంగా ప్రవర్తించినా రష్యా మనకు చైనాను కంట్రోల్ చేసే అధికారం ఉంటుంది. కొంతవరకు చైనాకు రష్యా మిత్రుడు కనుక రష్యా చెప్తే చైనా వింటుంది, కానీ రష్యా చెప్తే అమెరికా వినదు, పాకిస్తాన్ అస్సలు వినదు. కనుక మనం మనదైన రీతిలో చైనాతోని సత్సంబంధాలు కల్పించుకోవాల్సిందే. మన పొరుగు దేశాలతోని మనం సత్సంబంధాలను కలిగి ఉండడం మంచిది. అతి పెద్ద దేశం విస్తీర్ణంలో, మొన్నటిదాకా జనాభాలో పెద్ద దేశం, మనం జనాభాలో దాటిపోయినాం చైనా. కనుక పరస్పర అవసరాల రీత్యా, అమెరికా అనుసరిస్తున్న పద్ధతుల రీత్యా, అమెరికా మన దేశం పట్ల చైనా పట్ల అనుసరిస్తున్న వాణిజ్య యుద్ధం రీత్యా, సుంకాల యుద్ధం రీత్యా మనం స్పష్టంగా చైనాతో స్నేహం చేస్తే తప్పు కాదంటున్నాడు. చైనా కూడా ఎవరి మీద డైరెక్ట్ దాడులు కానీ డైరెక్ట్ యుద్ధం చేయలే ఇప్పటి వరకు కూడా. అప్పుడిప్పుడు 62లో యుద్ధం వస్తే మనతో చైనాకు, ఆ తర్వాత ఇప్పుడు మనం పరస్పరం కలహించుకునే చిన్న చిన్న కిల్లి కజ్జాలు ఉన్నాయి, లేకపోతే భూభాగంలో అటు ఇటుగా ఆక్రమణలు ఉన్నాయి తప్ప పెద్ద ఎత్తున చైనా అమెరికా యుద్ధం జరగలేదు. కానీ పాకిస్తాన్తో ఆ తర్వాత 65, 71 కార్గిల్ యుద్ధం, మొన్నటి మన సింధూర్ 4 సార్లు జరిగినాయి. అంతకుముందు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగినాయి. కనుక నేనేమంటున్నానంటే పాకిస్తాన్తో ఉన్న శత్రుత్వం మనకు చైనాతో ఉండొద్దు, ఉండకూడదు కూడా అంటున్నాను. కనుక చైనా, రష్యా, ఇండియా ఈ 3 దేశాలు కలిస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ జనాభాలో 1/3 దాటిపోతాం మనం. 800 కోట్ల జనాభా, ఈ 2 కలిస్తేనే 300 కోట్లు దాటుతాయి. అంటే 40% ఈ 3 దేశాల జనాభా కలిస్తే 40% ఎక్కువ ఉంటుంది. కనుక ఆ రకంగా చూసినా మన మిగతా బ్రిక్స్ దేశాల జనాభా కలిస్తే సగం కంటే ఎక్కువ మంది మనం ఉంటాం జనాభా రీత్యా. కనుక అట్లా చూసుకుంటే భారత్, రష్యా అట్లాగే చైనా ఈ 3 దోస్తాని అమెరికా కంటగింపుకుంటుంది. అమెరికా ముఖ్యంగా కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. రేపొద్దున దీని మీద మరింత ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు మనకు మంచి సంకేతాలు అందుతున్నాయి. చైనా నుంచి మనకు స్నేహాస్తం అందింది, దాన్ని సాకారం చేసుకోవాలి. మోడీ గారు కూడా చైనాలో పర్యటించబోతున్నాడు ఈ ఆగస్టు చివరి వారంలో. ఆగస్టు ఆఖరు, సెప్టెంబర్ మొదటి వారంలో అక్కడే ఉంటారు చైనాలో. మన మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కనుక ఆ చర్చలు సాకారం కావాలి. ఇంకా స్వరుద్భావ వాతావరణంలో 2 దేశాలు చైనా, ఇండియా, చీనీ హిందీ బాయ్ బాయ్ అని గతంలో నెహ్రూ గారి నినాదం. కనుక ఇప్పుడు కూడా చీనీ హిందీ బాయ్ బాయ్గా ఉండాలి. మన పక్క దేశంతో మనం మంచిగా ఉండాలి. మన మిత్రుత్వాన్ని ఎంచుకోవడానికి మనకు అవకాశం ఉంది, కానీ పక్క దేశాన్ని, పొరుగుబాటుని ఎంచుకునే అవకాశం ఎప్పుడు లేదు, సామెత ఉంది ఇంగ్లీష్లో. కనుక ఏమంటే మన పొరుగు దేశంతో మనం మంచిగా ఉంటే మిగతా దేశాలతో ఎట్లా ఉన్నా చెల్లుతుంది. కానీ మన పొరుగు దేశంతోనే బాగుండకుండా ఉంటే బాగుండదు. కనుక చైనాతోని మన స్నేహం, ఆర్మీ కొంచెం అనుమానిస్తున్నట్టుగా మనకు కూడా అనుమానాలు ఉండొచ్చు, అని అప్పుడు చూసుకుందాం. కానీ వాళ్ళ స్నేహ హస్తం అందిస్తే మనం దూరం పోవడం అవసరం లేదు. తప్పక రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలో అనేక అద్భుతాలు సృష్టించవచ్చు. అట్లాగే అమెరికాకు గట్టి చెక్ పెట్టవచ్చు. అమెరికా దుర్మార్గానికి మనం వరకు చెక్ పెట్టినట్టు అవుతుంది. కనుక ఈ 3తో పాటు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి, సౌత్ ఆసియా మన సార్క్ దేశాల్లో చైనా గురించి సార్క్ దేశాలు మనం చేసుకోవచ్చు.
ఇట్లా అనేక రకాలుగా ప్రయోజనకారిగా ఉంటుంది. ఉభయ కుశలోపరిగా పనికొస్తుంది కనుక చైనాతో మనం స్నేహం చేయడం మంచిది. నమ్మదగ్గ శత్రువుగానైనా సరే చైనాతో స్నేహం చేయడం అత్యంత మంచిది అంటున్నాను. అమెరికా కంటే చైనాను నమ్మొచ్చు మనం. ఆ రకంగా మనకు ప్రపంచ పరిణామాల రీత్యా మనదైన రీతిలో మన విదేశాంగ విధానం రూపొందించుకోవాలి. అలీన విదేశాంగ విధానం ప్రకారం మనం నడుస్తున్నాం. నెహ్రూ నుంచి మోడీ వరకు ఎక్కడ విదేశాంగ విధానంలో కానీ ఆర్థికంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కానీ ఎక్కడ మనం రాజీ పడలేదు, రాజీ పడం కూడా. కనుక ప్రధానమంత్రులు మారుతారు, పార్టీలు మారుతాయి, కానీ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది. కనుక ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చైనాతో దోస్తానికి ఊళ్ళుతుందో దాన్ని భారతదేశ ప్రజలకు మనం అందరం ఆహ్వానించాల్సిన అవసరం